హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆవకాయ పచ్చడి గురించి మాట్లాడుకుందాం. వేసవికాలం అంటేనే మామిడికాయలు, మామిడి పళ్ళు. ముందుగా ఈ పచ్చళ్ళు పెట్టడం కోసం రకరకాల వెరైటీస్ ఆఫ్ మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, అట్లా ఒకటి అంటే ఎన్నో రకాలు ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లను బట్టి చిన్న రసాలతో, పెద్ద రసాలతో రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరం మేము 15 కాయలు ఆవకాయ పెట్టాలని డిసైడ్ అయ్యాం. మార్కెట్కి వెళ్ళి చిన్న రసాలు, మా అమ్మ నాన్న చెప్పినట్టు చిన్న రసాలు ఆవకాయకి, పెద్ద రసాలు మాగాయకి, ఈ విధంగా మా ఇంట్లో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు కాబట్టి మేము కూడా అదే చిన్న రసాలు తీసుకున్నాం 15 కాయలు. అక్కడే దగ్గరలో ఉన్న ముక్కలు కొట్టే వాళ్ళతో మాట్లాడుకుని ఆ కాయలను శుభ్రం చేయించి ముక్కలు కొట్టించాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఆవకాయకి కానీ మాగాయకి కానీ పచ్చడికి తడి తగలకూడదు. అందుకనే వాటిని దగ్గరుండి నీట్గా తుడిచారా లేదా, తుడవాలి అని శుభ్రం చేయించుకుని జాగ్రత్తగా ఈ విధంగా ముక్కలు కొట్టించాం. మరీ పెద్ద ముక్కలు కాకుండా, మరీ చిన్న ముక్కలు కాకుండా జాగ్రత్తగా ఒకే సైజు వచ్చే విధంగా కొట్టమని చెప్పి అడిగాం. చూస్తుంటే చూసారా, కాయ చాలా తెల్లగా ఉన్నాయి ముక్కలు. ఇక్కడ కాయలు యాక్చువల్గా కొట్టించడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా ఒక కాయ పండు చూపిందంటే వెంటనే షాప్ వాడికి ఇస్తే మనకి వేరే కాయ రీప్లేస్మెంట్ ఇస్తాడు. సో ఇవి మనం 15 కాయలు ముక్కలు కొట్టించాం కదా, ఆ 15 కాయలు ముక్కలు కొట్టించగా వచ్చినవి. ముక్కల్ని ఈ విధంగా శుభ్రం చేసి జీడికి ఉన్నటువంటి ఆ రేకును మనం తీసేయాలి. మనం పసుపు, మెంతులు, శనగలు, 3 మ్యాంగోస్ కారం, మెత్తటి ఉప్పు, ఇదియన్ నువ్వుల నూనె. ఇదియన్ నువ్వుల నూనె దొరకలేదు కాబట్టి ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె తీసుకున్నాం. సన్న ఆవాలు. ఈ సన్న ఆవాలు మనం ఆవపిండి బయట నుంచి కొనుక్కోవచ్చు. బట్ ఈ సన్న ఆవాలు తీసుకొచ్చి 2 రోజులు ఎండలో పెట్టి మెత్తగా మిక్సీ చేసి ఈ విధంగా జల్లిస్తున్నాం. ఇలా చేయటం వల్ల అదో ఆనందం. బయట కొంటే అందులో ఏ పిండి కలుపుతారో మనకు తెలియదు. ఇదైతే మన కళ్ళ ముందు మనం వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకుని చక్కగా జల్లించుకొని ఆవపిండి రెడీ చేసుకున్నాం. పొడిగా ఉన్నటువంటి బకెట్ ఒకటి రెడీ చేసుకున్నాం కలుపుకోవడం కోసం. మెత్తటి ఉప్పు, ఆవపిండి, మామిడికాయ ముక్కలు, కారం, ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె, శనగలు, మెంతులు, పసుపు సిద్ధంగా ఉంచుకున్నాం. ముక్కల్ని, మిగతా పదార్థాలన్నింటినీ ఆ విధంగా సమపాళ్ళలో కలుపుతున్నాం. 15 కాయలకి 300 గ్లాసులు ఉప్పు, 300 గ్లాసులు కారం, ఈ విధంగా కొలతలతో మేము కలపడం మొదలెట్టాం. కొద్దిగా శనగలు, కొద్దిగా మెంతులు, పసుపు వేసి దీనికి మనం కొంత ఆయిల్ యాడ్ చేద్దాం. ఈ విధంగా కొద్దిగా కలపడం వల్ల ప్రతి ముక్కకి ఈ పర్టికులర్ మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్ అంతా కూడా ఎక్కువగా కలవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకేసారి మనం కలిపితే అన్ని ముక్కలకి అది అంటకపోవచ్చు కదా. సో ఈజీగా అనటం కోసం ఈ విధంగా పార్ట్లుగా దాన్ని మిక్స్ చేస్తున్నాం. ఈ శనగలు, మెంతులు 2-3 రోజుల తర్వాత నాని చాలా తింటున్నప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని మరీ ఎక్కువైనా బాగోదు, మరీ తక్కువైనా బాగోదు. అలా కొన్ని శనగలు యాడ్ చేయడం వల్ల
డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా నువ్వుల నూనె, ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె తీసుకుని ఈ మిశ్రమాన్ని కలిపి మొత్తాన్ని ఆవకాయ అనేది కలుపుతున్నాం. దీన్ని ఒక గరిటెతో జాగ్రత్తగా ముక్క దెబ్బ తినకుండా జాగ్రత్తగా కలపాలి. అసలు ఆడవాళ్ళే పచ్చడి ఎందుకు పెడతారో తెలుసా? ఆడవాళ్ళు అయితే నీట్గా సున్నితంగా దాన్ని ముక్క దెబ్బ తినకుండా జాగ్రత్తగా కలుపుతారు కాబట్టి. అదే జెంట్స్ అయితే ఆ కదిపేప్పుడే ఆ ముక్కలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని నా ఫీలింగ్. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. సో అందుకనే ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పోటల్ మిశ్రమాన్ని, అంటే ఆవకాయ పచ్చడి మిశ్రమాన్ని 3 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టాలి. రోజుకొకసారి, ఈ 3 రోజుల్లో రోజుకొకసారి తీస్తే కదిపి మళ్ళీ దాన్ని మూత పెట్టేసి జాగ్రత్తగా ఉంచాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తడి తగలకూడదు. ఏ మాత్రం తడి తగిలినా బూజు వచ్చేస్తుంది. సో ఇంపార్టెంట్గా పొడి ప్లేస్లో పెట్టుకోవాలి దీన్ని. 3 రోజుల తర్వాత అది తినడానికి సిద్ధంగా ఉంటుంది. సో మేము చేసిన ఈ పచ్చడి చాలా టేస్ట్గా వచ్చింది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా మిక్స్ అయినాయి. కాస్త తక్కువైనా కలుపుకునేట్టు ఉండాలి, కానీ ఎక్కువైతే మాత్రం మనం ఏం చేయలేము. సో ఓవరాల్గా చాలా టేస్ట్గా కుదిరింది ఈ ఆవకాయ పచ్చడి. ఆవకాయ అంటేనే ఒక ఎమోషన్. ఈ ఆవకాయ పచ్చడిని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడు తిందామా అని. అది ఫ్రెండ్స్, మా ఇంట్లో చేసిన ఈ ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్గా కుదిరింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.